మంత్రి అజారుద్దీన్ ప్రమాణ స్వీకారం చర్చనీయాంశంగా మారింది. జూబ్లీ హిల్స్ లో మైనార్టీ ఓట్ల కోసమేనంటూ బీజేపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇక అసలు విషయం మరొకటి ఉందంటున్నాయి కాంగ్రెస్ శ్రేణులు. బీహార్లో ముస్లిం ఓట్ల కోసమే కాంగ్రెస్ ఈ స్కెచ్ వేసిందంటున్నారు. మహాగఠబంధన్ ను దెబ్బ కొడుతోంది ఎంఐఎం బీహార్లో. అయితే ఇక 100 స్థానాల్లో కూడా మైనార్టీ ఓట్లను ప్రభావితం చేస్తూ ఉంది ఎంఐఎం. కౌంటర్గా అజారుద్దీన్ ని రంగంలోకి దింపింది కాంగ్రెస్. బీహార్లోని ముస్లిం ప్రభావిత ప్రాంతాల్లో కెప్టెన్ సాబ్ ప్రచారం చేస్తూ ఉన్నారు. ఇక మంత్రిగా అజార్ ఎంపికను ఒప్పుకోలేదు ఎంఐఎం. గతంలో అజారుద్దీన్ ఓటమికి కారణమైంది ఎంఐఎం. అయితే ఓవైసీ బ్రదర్స్కు బుద్ధి చెప్పాలని డిసైడ్ అయింది కాంగ్రెస్. ఇక దీంతో కూడా ఇప్పుడు అజారుద్దీన్ ఎంపిక, మంత్రిగా ఎంపిక అనేది కూడా దీని వెనుక వ్యూహం వేరేది ఉందంటూ బీహార్ ఎన్నికలే వ్యూహంగా కూడా పావులు కదిపినట్లు కాంగ్రెస్ ఈ విధంగా కూడా ఇప్పుడు ఎంఐఎంని దెబ్బతీసేందుకు కూడా ఈ స్టెప్ తీసుకున్నట్లుగా కూడా ఇప్పుడు ఇటు రాజకీయ విశ్లేషకులు చెబుతూ ఉన్నారు. దీని మీద ముఖ్యంగా కూడా ఉన్నట్టుండి కూడా ప్రమాణ స్వీకారం చేయించడానికి కూడా కారణం అదే అన్నట్లుగా కూడా దీని మీద చెబుతూ ఉన్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, అజారుద్దీన్ మంత్రి ప్రమాణ స్వీకారం వెనుక కూడా అసలు వ్యూహమే బీహార్ ఎన్నిక అంటూ కూడా తాజాగా సమాచారం అందుతోంది. డీటెయిల్స్ ఏంటి దీని గురించి? రేణు, ఏదైతే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ వెనుకబడిందంటూ జరిగిన ప్రచారంలో భాగంగా మొహమ్మద్ అజారుద్దీన్ ని క్యాబినెట్ లోకి తీసుకున్నారంటూ ప్రచారం జరిగింది. అయితే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియర్ నేతలు, కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు అసలు వ్యూహం జూబ్లీ హిల్స్ కాదు బీహార్ ఎన్నికలు అంటూ మరోపక్క ప్రచారం చేస్తున్నారు. బీహార్ రాష్ట్రంలో దాదాపు 243 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. అందులో ఎంఐఎం పార్టీ మరో 2 చిన్న పార్టీలతో కలిపి కూటమి ఏర్పాటు చేసింది. ఆ కూటమిలో భాగంగా దాదాపు 100 సీట్లలో ఎంఐఎం పోటీ చేస్తుంది. ఎక్కడైతే ముస్లిం ప్రభావిత ప్రాంతాలు ఉన్నాయో, పూర్వాంచల్ లాంటి బీహార్లోని పూర్వాంచల్ లాంటి ప్రాంతంలో మైనారిటీల ఓట్ల శాతం ఎక్కువ ఉంటుంది. అక్కడ మైనారిటీలు కీలక పాత్ర పోషిస్తారు. ఆయా ప్రాంతాల్లో దాదాపు 3-4 జిల్లాల్లో మైనారిటీలు కీలకంగా ఉన్న ప్రాంతాలు. అంతేకాకుండా బీహార్ చుట్టూ ఎక్కడైతే మైనారిటీల ప్రభావం తీవ్రంగా ఉంటుందో ఆయా స్థానాల్లో ఎంఐఎం కూటమి పోటీ చేయడానికి స్కెచ్లు గీసింది. ఈ స్కెచ్ కు విరుడుగానే మొహమ్మద్ అజారుద్దీన్ కి మంత్రి పదవి ఇచ్చి బీహార్ ఎన్నికల్లో ప్రచారం చేయిస్తుందంటూ మరోపక్క ప్రచారం నడుస్తుంది. రేణు, అయితే ఇప్పుడు వ్యూహం ఏదైనా కానీ ఒక దెబ్బకు 2 పిట్టలు అన్నట్లుగా చూడాలా? రేణు, ఇక్కడ ప్రధానంగా ఏదైతే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల కోసం కావచ్చు, లేకపోతే బీహార్ ఎన్నికల కోసం కావచ్చు, అజారుద్దీన్ కి మంత్రి పదవి కేటాయించారు. అయితే ఈ మంత్రి పదవి ఎన్ని రోజులు ఉంటుంది అనేది కూడా ఇక్కడ ప్రధానమైన చర్చ. ఎందుకంటే అజారుద్దీన్ ఈ రోజు మంత్రి పదవి ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచి 6 నెలల్లోపు ఆయన అసెంబ్లీకి కానీ శాసన మండలికి కానీ ఎన్నిక కావాలి. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఆయన ఏ ఎమ్మెల్యే కాదు, ఆయన ఎమ్మెల్సీ కాదు, 2 చట్టసభల్లో ఆయనకు ప్రాతినిధ్యం లేదు. ఆయనను మంత్రి పదవి వరించింది. అయితే ఈ రోజు నుంచి క్యాలిక్యులేషన్ చేస్తే 6 నెలల లోపు ఆయన ఏదో ఒక చట్టసభల్లో ఖచ్చితంగా సభ్యుడు అయితేనే ఈ మంత్రి పదవి కొనసాగుతుంది. లేకపోతే రాజీనామా చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే కోదండరాము, మొహమ్మద్ అజారుద్దీన్ క్యాబినెట్ సిఫారసు చేసిన ఎమ్మెల్సీ పదవులను గవర్నర్ ఇంతవరకు ఆమోదించలేదు, నామినేట్ చేయలేదు. అది ఇంకా పెండింగ్ ఉంది. అంతేకాకుండా దాసోద్ రావణ్ ఈ విషయం పైన సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ఆ పిటిషన్ మీద విచారణ జరుగుతుంది. ఇక్కడ గవర్నర్ రాజ్యాంగబద్ధంగా ఆమోదించలేదు, అక్కడ సుప్రీంకోర్టులో కేసు పెండింగ్ ఉంది. అయినా ఏదైతే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో మైనారిటీల ఓట్ల కోసం కావచ్చు, లేదా బీహార్ ఎన్నికల కోసం కావచ్చు, అజారుద్దీన్ మంత్రివర్గంలోకి తీసుకున్నారు. ఈ మంత్రి పదవి ఎన్ని రోజులు ఉంటుందంటూ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోనే ప్రధానంగా చర్చ జరుగుతుంది. ఇక్కడ 2027 వరకు శాసన మండలి స్థానాలు, ఏదైతే ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అయ్యే పరిస్థితి లేదు. 2027 వరకు అజారుద్దీన్ కు ఇప్పుడుండే సుప్రీంకోర్టు వ్యవహారం కానీ, గవర్నర్ దగ్గర పెండింగ్ ఉన్న ఎమ్మెల్సీల వ్యవహారం కానీ, ఈ 2 ఇప్పటికిప్పుడు తేలే అంశాలు కాదు. అయితే ఆయనకు కేవలం జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల కోసం మంత్రి పదవి ఇచ్చారు అని ఒక ప్రచారం జరుగుతుంది. ఇక్కడ ఏదైతే కవిత రాజీనామా చేశారో ఆ రాజీనామా కూడా పెండింగ్ ఉంది. ఒకవేళ కవిత రాజీనామా శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి రాజీనామా ఆమోదించినా కూడా
ఆమె నిజామాబాద్ స్థానిక సంస్థలకు చెందిన స్థానిక సంస్థల నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికారు. అక్కడ ఇప్పుడు ఒకవేళ కవిత రాజీనామా ఆమోదించినా కూడా అక్కడ ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగే అవకాశం లేదు. ఎందుకంటే ఇక్కడ తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు పెండింగ్ లో ఉన్నాయి. 42% రిజర్వేషన్ ఇష్యూ కోర్టులో పెండింగ్ ఉంది. ఇప్పటికిప్పుడు అజారుద్దీన్ మంత్రి పదవి ఇచ్చినా కూడా భవిష్యత్తులో ఆయన మంత్రి పదవి దాదాపు రాజీనామా చేయాల్సిన అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి రైతు. ఎందుకంటే 2027 వరకు ఎమ్మెల్సీలు ఖాళీ అయ్యే పరిస్థితి ప్రస్తుతం ఉన్న పరిస్థితి దృష్ట్యా అవకాశం లేదు రేణు. అయితే ఇప్పుడు వ్యూహం చూసుకుంటే కనుక ఇప్పుడు సరే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక వ్యూహంతోనే ఇప్పుడు అజారుద్దీన్కి మంత్రి పదవి ఇచ్చారనుకున్నా కానీ ఇక్కడ ఎంఐఎం పార్టీ ఎంత ప్రభావం చూపిస్తుందో ముస్లిం ఓటర్ల మీద అనే అంశం కూడా అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు ఎంఐఎంఏ అజారుద్దీన్ ఎంపికను ఒప్పుకోవటం లేదని తెలుస్తుంది. రేణు, ఇక్కడ చివరి వరకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం వద్ద సీఎం రేవంత్ రెడ్డి దగ్గర కూడా ఏదైతే అసదుద్దీన్ ఓవైసీ అజారుద్దీన్ కు మంత్రి పదవి ఇవ్వద్దంటూ అడ్డుకున్నారంటూ సమాచారం వినిపిస్తుంది. ఎందుకంటే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఇంకో మైనారిటీ నాయకుడు ఎదగడాన్ని ఎంఐఎం పార్టీ సహించే అవకాశాలు లేవు. ఎందుకంటే గతంలో ఎక్కడైతే అజారుద్దీన్ జూబ్లీ హిల్స్ లో ఓడిపోవడానికి కారణం కూడా గతంలో ఎంఐఎం పార్టీ. అంతేకాకుండా 2014 ఎన్నికల్లో రాజస్థాన్ లోని టోంక్ పార్లమెంట్ నుంచి పోటీ చేసిన అజారుద్దీన్ అక్కడ 1,40,000 ఓట్లతో ఓడిపోవడానికి కూడా ఎంఐఎం కారణమైంది. అయితే 2009లో ఆయన మొరాబాద్ నుంచి ఉత్తరప్రదేశ్ లోని మొరాబాద్ నుంచి పోటీ చేసి ఆయన నెగ్గారు. ఆ రోజు కాంగ్రెస్ ఉన్న గాలిలో ఆయన నెగ్గడం జరిగింది. ఎక్కడైతే అజారుద్దీన్ పోటీ చేస్తారో అక్కడ ఎంఐఎం ఉంటుంది. ఎంఐఎం ఓడించడానికి ప్రయత్నం చేస్తుంది. అజారుద్దీన్ ఎదుగుదలను ఎంఐఎం సహించదు. హైదరాబాద్ సిటీలో ఎంఐఎం కు ప్రత్యామ్నాయంగా అజారుద్దీన్ తయారవుతారనే ఉద్దేశంతోనే కాంగ్రెస్ పార్టీతో ఇంటర్నల్ గా డీల్ పెట్టుకున్న ఎంఐఎం నేడు బీహార్ లో 100 సీట్లలో పోటీ చేస్తుంది. అయితే ఇక్కడ విచిత్రమైన పరిస్థితి ఏంటంటే అక్కడ బీహార్ లో 100 స్థానాల్లో పోటీ చేసిన ఎంఐఎం జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో పోటీ చేయడం లేదు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీతో లోపాయికారి ఒప్పందం ఉందని ప్రచారం చేస్తున్నా కూడా బీహార్ లో కాంగ్రెస్ పార్టీని ఓడించడానికి ప్రయత్నం చేస్తున్నట్టు ప్రచారం జరుగుతుంది. ఈ ఎంఐఎం వ్యవహారం చూసినప్పుడు ఇది డబల్ గేమ్ రాజకీయాలు. ఎంఐఎం అటు బీజేపీతోనూ ఇటు కాంగ్రెస్ తో కొనసాగిస్తుంది. గ్రేటర్ హైదరాబాద్ లో తన పట్టు నిలుపుకోవాలి. తన పోటీ చేసి 8 స్థానాలు గెలవడానికి గల బలాన్ని నిలబెట్టుకోవడానికి ఎంఐఎం వ్యూహాలు సిద్ధం చేస్తుంది. రేణు, కిరణ్, మరొకటి ఏంటంటే ఇప్పుడు బీహార్ లో ముస్లిం ఓట్ల కోసం కాంగ్రెస్ ఈ స్కెచ్ చేసింది అంటున్నారు. మరి ఈ స్కెచ్ బీహార్ లో కలిసి వచ్చే అంశమైన కాంగ్రెస్ కి? రేణు, ఇక్కడ 2 విషయాలు. ఎంఐఎం పార్టీతో కాంగ్రెస్ తో పాటు బీజేపీ కూడా ఒప్పందం చేసుకుందంటూ ప్రచారం నడుస్తుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఎక్కడైతే బలంగా ఉందో ఆయా స్థానాల్లోనే ఎంఐఎం పోటీ చేస్తుంది. ఎందుకంటే గత ఎన్నికలు చూసాం. గత బీహార్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ ఆర్జేడీ కూటమి ఓడిపోవడానికి కూడా ఆ రోజు ఎంఐఎం ప్రధాన కారణమైంది. దాదాపు 42-43 అసెంబ్లీ సెగ్మెంట్ లో దాదాపు 1000 ఓట్ల తేడాతోనే తేజస్వి ఓడిపోవడం జరిగింది. ఓవరాల్ గా బీహార్ గత ఎన్నికలు చూసినప్పుడు 14,500 చిల్లర ఓట్లతోనే దాదాపు 40 స్థానాలు ఆర్జేడీ కాంగ్రెస్ కూటమి కోల్పోయి ఎన్డీఏ ఏదైతే నితీష్ కుమార్ బీజేపీకి అధికారం కట్టబెట్టింది. ఎంఐఎం అసలు వ్యూహం కాంగ్రెస్ పార్టీని ఓడించడం కానీ కాంగ్రెస్ పార్టీని గెలిపించే పరిస్థితి ఉండదు. అయితే జూబ్లీ హిల్స్ లో ఇక్కడ ఉన్న పరిస్థితులను పరిగణలోకి తీసుకొని ఇక్కడ మాత్రం లోపాయికార ఒప్పందం కూర్చుకుందంటూ ప్రచారం నడుస్తుంది. రేణు, రైట్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ కిరణ్. ఇక అజారుద్దీన్ మంత్రి పదవి చుట్టూ కూడా ఇప్పుడు అనేక స్కెచ్లు ఉన్నాయంటూ కూడా ఇప్పుడు ఒక్కొక్కరు కూడా ఒక్కొక్క న్యూస్ దీని గురించి కూడా చెబుతూ ఉన్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్క కోణంలో కూడా దీన్ని విశ్లేషిస్తూ ఉన్నారు. ఇక దీంతో కూడా అజారుద్దీన్ ప్రమాణ స్వీకారం అనేది కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఒకవైపు ఏమో జూబ్లీ హిల్స్లో మైనార్టీ ఓట్ల కోసమే అంటూ కూడా ఇటు అజారుద్దీన్ కాంగ్రెస్ ఎంపిక చేసిందంటూ కూడా బీజేపీ అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. అయితే ఇదొక కోణం. అయితే దీంట్లోనే అసలు విషయం మరొకటి ఉందంటూ కూడా కాంగ్రెస్ శ్రేణులు దీని గురించి గుసగుసలాడుతున్నారు. బీహార్లో ముస్లిం ఓట్ల కోసం కాంగ్రెస్ ఈ స్కెచ్ వేసిందంటూ కూడా మహాగఠబంధన్ను ఎంఐఎం అక్కడ దెబ్బ కొడుతూ ఉంది. అందుకు గాను 100 స్థానాల్లో మైనారిటీ ఓట్లను ప్రభావితం చేసేందుకు కూడా చేస్తున్న ఎంఐఎం 100 స్థానాల్లో కూడా అక్కడ ప్రభావితం చేస్తుంది. వాటన్నిటికీ కౌంటర్గా అజారుద్దీన్ రంగంలోకి దింపుతుంది కాంగ్రెస్. అయితే అజారుద్దీన్ ఎదుగుదలని ఇటు ఎంఐఎం కూడా ఒప్పుకోవటం లేదు. అందుకనే అజారుద్దీన్ని మంత్రిగా ఎంపిక చేయటాన్ని ఇప్పుడు ఎంఐఎం కూడా ఒప్పుకోవటం లేదు. సో ఈ విధంగా కూడా దీనికి సంబంధించి 2 అంశాలు బయటకు వస్తున్నాయి. ఇక మూడవది ఏంటంటే
అసలు అజారుద్దీన్ మంత్రి పదవిలో ఎన్నాళ్ళు కొనసాగుతారు? 6 నెలల్లో అతను రిజైన్ చేసే అవకాశమే కనిపిస్తుంది. అతను ఏ సభల్లో కూడా వెళ్ళే అవకాశం కనిపించడం లేదు. 2 సభల్లో కూడా దీనివల్ల ఆయన డెఫినెట్గా కూడా మంత్రి పదవి కోల్పోతారంటూ మూడో రకం కూడా దీని మీద వాదన కొనసాగుతుంది. ఇలాంటి ఒక పరిణామాలు, నాటకీయ పరిణామాల మధ్యలోనైతే ఇప్పుడు అజారుద్దీన్ మంత్రి పదవికి ప్రమాణ స్వీకారం చేశారు. మరి చూడాలి, మరి స్కెచ్లు, మరి బీహార్లో ఈ స్కెచ్ కలిసి వస్తుందా, లేకపోతే ఉప ఎన్నికలోనే ఈ స్కెచ్ కలిసి రానుందా, లేకపోతే ఏదైతే 6 నెలల తరువాత ఇటు ఈయన డెఫినెట్గా కూడా రాజీనామా చేస్తారని కూడా కొంతమంది నిపుణులు విశ్లేషిస్తున్నారు. మరి అది ఫలిస్తుందా ఏంటి? అజారుద్దీన్ మంత్రి పదవి అంశం అనేది కూడా తరువాతే కాలంతో పాటే తేలనుంది.